రైట్, ఒక్క నిమిషం. ప్రస్తుతం టీడీపీ తొలి విజయం ఇందాక నమోదు చేసింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. సో మా ప్రతినిధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఉన్నారు. సో వారేమంటారో ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించడం జరిగింది. 64,090 ఓట్ల మెజార్టీ తోటి బుచ్చయ్య చౌదరి గెలుపొందడం జరిగింది. అలాగే ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వరుసగా 3సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వచ్చిన ఓట్లకి సమానంగా ఈయన బుచ్చయ్య చౌదరి మెజార్టీ సాధించడం జరిగింది. అయితే ఈ గెలుపు పట్ల 7వసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి మన దగ్గర ఉన్నారు. ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్, ఈ విజయాన్ని ఏ విధంగా చూడవచ్చు? ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను. ప్రజా వ్యతిరేక చట్టబద్ధం కాని పరిపాలన సాగించి అరాచక ఆటవిక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా ఈ నిర్ణయం ఉంది. నేను మొదటి నుంచి ఊహిస్తూనే ఉన్నాను, ఆశిస్తూనే ఉన్నాను. ఒక ప్రచండ వేగంతో ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయంలో ఇతను కొట్టుకుపోతాడని భావించాం. కొందరిని కొంతకాలం భయపెట్టవచ్చు, ఎల్లకాలం భయపెట్టలేడు. 10 రోజుల ముందు నుంచి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే కానీ మనకు మోక్షం లేదు, ఈ దుర్మార్గ పరిపాలన అంతం కావాలనుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కలిసికట్టుగా పనిచేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఐక్యంగా పోరాటం చేశారు. చంద్రబాబు గారు లీడ్ తీసుకొని అందరిని కూడగట్టి ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ విజయం సాధ్యమవుతోంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఏ నాయకుడైనా నియంతలాగా పోగడబోయి తమ జాగీర్దారులాగా భావిస్తే జగన్మోహన్ రెడ్డిని పట్టిన గుణపాఠమే అందరికీ కూడా గుణపాఠం అవుద్దని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ బాబాయ్ హత్య 5 సంవత్సరాలుగా తేల్చకుండా ఎలా నాంచావు, నీ 12 సంవత్సరాలుగా నీ కేసులు తేలకుండా ఎలా నానుస్తున్నావు, ఇవన్నీ కూడా రేపు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేసావో కక్కించాల్సిన పరిస్థితి కూడా మా మీద ఉంది. ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తాం. సార్, వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లతో సమానంగా మీ మెజార్టీ వచ్చింది. నేను మొదటి నుంచి ఆశిస్తా ఉన్నా. ఆయన గతంలో 19లో వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఓట్లు కనుక ఆయనకు వస్తే నాకు 60 నుంచి 70 వేల దాకా మెజార్టీ పెరిగిద్దని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆయనకు ఓట్లు పెరిగితే నాకు ఓట్లు కొంచెం తగ్గవచ్చు, కానీ 50 ఏళ్ళకి తక్కువ లేకుండా మెజార్టీ వస్తే మొదటి నుంచి నేను భావిస్తూనే వచ్చాను. ఒక ప్రళయం బాబు గారితో కూడా నేను చెప్పాను, మేము ప్రజల మధ్య తిరిగే మనుషులు, ప్రజలతోటే ఉండేవాళ్ళం, కింద లెవెల్లో తిరిగేవాళ్ళం, అన్నం పట్టుకొని చూడక్కర్లేకుండానే పలుసు చెప్పగలిగిన వాళ్ళం. ఒక వేవ్ వస్తుంది, ఈ వేవ్లో కొట్టుకుపోతాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు గారితో మేము మాట్లాడిన విషయం మళ్ళీ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీకు విజయాన్ని అందించిన రాజమండ్రి రూరల్ ప్రజలకు మీరు చెప్పేది? మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. రూరల్ గ్రామాల్లో, కడియం గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది. సో ఇది ప్రజల విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్కి సంబంధించి, దేశవ్యాప్తంగా వస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల ట్రెండ్స్కి సంబంధించి డిస్కషన్